హాయ్ వెల్కమ్ టు మేఘా కిచెన్. ఈరోజు మన స్పెషల్ యమ్మీ టేస్టీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. మనకు ఐస్ క్రీమ్ ఎప్పుడు తినాలనిపించినా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కానీ దీనికి కరెక్ట్ ప్రాసెస్లో పక్కా కొలతలతో ప్రిపేర్ చేసుకుంటేనే మనకి టేస్టీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా దీని మేకింగ్ ప్రాసెస్ని చూసేయండి. మీరు కూడా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఆలస్యం చేయకుండా వెంటనే ప్రిపేర్ చేసేసుకుందామా? లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ఈ ఐస్ క్రీమ్ కోసం మనం ముందుగా ఒక హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. దీంట్లో 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ అంతా పూర్తిగా పాలల్లో మిక్స్ అయ్యేంత వరకు ఇలా ఉండలు కట్టకుండా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలల్లో కార్న్ఫ్లోర్ పూర్తిగా ఇలా కలిసిపోయిన తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. మనం రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇది కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మనం వేరొక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు పాలని వేసుకుందాం. ఇందులో మనం కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఈ ఎల్లో ఫుడ్ కలర్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ అంతా స్లో ఫ్లేమ్లో ఇదంతా పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోండి. ఇది కొంచెం ఫాస్ట్గా మెల్ట్ అవ్వడం కోసం ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా మనకి కరిగిపోతుంది. దీని అంతటిని స్లో ఫ్లేమ్లోనే మనం మెల్ట్ చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టామంటే మనకి పాకం అంతా స్టిక్కీగా వచ్చేస్తుంది స్టార్టింగ్లోనే. అలా రాకుండా మనకి కరెక్ట్గా మెల్ట్ అవ్వడం కోసం ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. ఇలా కొంచెం పాకం వచ్చింది కదా, ఇంకొంచెం మనకి బబుల్స్ అయ్యి వచ్చి కొంచెం మారుతుంది. ఇప్పుడు చూసారా, కొద్ది కొద్దిగా మారుతుంది కలరు. ఈ కన్సిస్టెన్సీ మనకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పుల్ని యాడ్ చేసుకుని ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని దాంట్లో ఈ పాకం మొత్తాన్ని షిఫ్ట్ చేసుకోవాలి. అలా షిఫ్ట్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుంటే మనకి ప్లేట్ నుండి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వేసేసుకుందాం. జీడిపప్పును వేసుకుని ఇలా దీన్ని రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ వరకు పాలను పోసుకొని మరిగించుకోండి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలనే తీసుకున్నాను. మీరు అప్పటికప్పుడు పచ్చి పాలనైనా తీసుకొని కాచుకోవచ్చు. ఈ పాలన్నీ కూడా బాగా మరగాలి. ఆ మరిగేంత వరకు దీన్ని ఇలా బాయిల్ చేసుకోండి. నేను దీనికోసం 1/2 లీటర్ పాలను తీసుకున్నాను కదా. 1/2 లీటర్లోనే కార్న్ఫ్లోర్ కలపడానికి కొంచెం 1/2 కప్ తీసుకున్నాను. అలాగే ఫుడ్ కలర్ కలపడానికి కొంచెం పాలను తీసుకున్నాను. ఇది టోటల్ కలిపితే 1/2 లీటర్. పర్ఫెక్ట్గా కొలత మాత్రం చూసుకోండి. ఈ పాలన్నీ ఇలా మరిగిన తర్వాత దీనిలో ఒక 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ పంచదార మొత్తం పాలల్లో కరిగిపోవాలి. ఇలా కరిగేంత వరకు దీనంతటిని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా పంచదార అంతా పూర్తిగా ఇందులో కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పాలల్లో కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, దాని అంతటిని ఒక్కసారి ఇలా కలుపుకొని ఈ పాలల్లో యాడ్ చేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మంటని స్లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి. మనకి హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి అడుగంటిపోతుంది. సో స్లో ఫ్లేమ్లోనే ఈ రెసిపీ పూర్తి అయ్యేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. మధ్యలో దీన్ని మాత్రం వదిలేసేయకండి. ఇప్పుడు ఇలా కొంచెం కలుపుకున్నాం కదా, కొంచెం మనకి గడ్డల్లా వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ ఫుడ్ కలర్ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనకు కొంచెం చిక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఆ పాల కన్సిస్టెన్సీ మనకి కార్న్ఫ్లోర్ ఇదంతా కలిసిపోయి కొంచెం చిక్కబడుతుంది. మరీ ఎక్కువగా కాదు. మనకి చల్లారిపోయిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది మనకి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటున్నాం కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చిక్కగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనంతటిని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనిచ్చేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనంతటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు పలుచగా కాకుండా కరెక్ట్గా చిక్కదనం రావాలి అంటే మనం దీనంతటిని ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని 1 అవర్ పాటు ఖచ్చితంగా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాల్సిందే.
అలా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు ఉంచుకొని తీస్తే మనకి ఇదంతా ఇంకొంచెం స్టిక్కీగా కొంచెం గట్టిగా తయారవుతుంది. అలా వస్తేనే మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు ఆ చిక్కదనం పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు చూపిస్తాను ఒకసారి మళ్ళీ. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచుకొని తీసేసాం కదా. ఇప్పుడు దీనంతటిని మీకు ఇలా చూపిస్తున్నాను, చూసారా ఎలా గట్టిపడిందో. ఈ విధంగా గట్టిపడాలి. ఇలా రెడీ అయిన తర్వాత దీనంతటిని మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మనం తీసుకున్న బ్యాటర్ని అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత దీనికి తగినంత మీగడని కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. మనం తీసుకున్న కొలతకి మీగడైతే మనకి ఒక 10 స్పూన్ల వరకు వేసుకోవాలి. నార్మల్ మనకి స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో 10 స్పూన్ల వరకు వేసుకుంటే చక్కగా క్రీమీగా రెడీ అవుతుంది. ఈ పాల మీగడ మనం రోజు పాలపైన తీసుకుని ఉంచుకుంటాం కదా, అలా పాల మీగడ తీసుకున్నది కొంచెం ఫ్రెష్గా ఉన్నదే వేసుకోండి. నిలవ ఉన్నది కాకుండా మనకు అప్పుడే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఒక 4 డ్రాప్స్ వరకు బటర్ స్కాచ్ ఎసెన్స్ని కూడా వేసుకొని దీనంతటిని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకుంటే మనకి చిక్కగా రెడీ అయిపోతుంది మనకి పేస్ట్. ఇలా రెడీ అయిపోయింది చూసారా. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను. పల్చగా లేకుండా చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా. దీనంతటిని మనం ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా ఒక బౌల్లోకి, అదే బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా మనం మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ట్యాప్ చేసుకుందాం. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇందాక పాకం పట్టుకొని అందులో కాజు వేసుకుని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా దంచుకొని పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని మనం ఈ ఐస్ క్రీమ్లో యాడ్ చేసేసుకుందాం. ఇలా ఐస్ క్రీమ్లో వీటన్నిటిని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. మనకి ఉన్నవన్నీ మొత్తం లోపలంతా కూడా మిక్స్ అయిపోయేలాగా ఇలా ఎక్కువగానే వేసుకోండి. మనకి ప్రతి బైట్లోనూ కూడా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా మనకి పైనే ఉంచుకోకుండా ప్రతి బైట్లో తగలడం కోసం మనం ఈ ఐస్ క్రీమ్లో మొత్తం వీటన్నిటిని ఇలా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత మనకి ఇంకా కొన్ని ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలా ఐస్ క్రీమ్ పైన వేసేసుకుందాం. రిమైనింగ్ ఉన్నవన్నీ కూడా ఇలా ఐస్ క్రీమ్ పైన మిగిలినవన్నీ కూడా ఇలా యాడ్ చేసేసుకొని మనం దీనంతటినీ కూడా ఒక ఓవర్ నైట్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో. ఇలా ఇవన్నీ చక్కగా మనం వేసేసుకుంటే మంచి క్రంచీగా కూడా తగులుతూ ఉంటాయి కదా మనకి ఐస్ క్రీమ్లు తిన్నప్పుడు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ని పెట్టుకొని చుట్టూ ఇలాగా క్లోజ్ చేసేసుకోండి. కొంచెం ఎయిర్ గ్యాప్ ఏమీ ఉండకుండా ఇలా పూర్తిగా బాక్స్ చుట్టూ కూడా కరెక్ట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం అంతా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకొక బటర్ పేపర్ని తీసుకుందాం. దాన్ని ఇలా పెద్ద బటర్ పేపర్ని తీసుకొని ఇలా పెట్టుకొని దానిపైన మూత పెట్టుకొని ఇలా గట్టిగా మూత పెట్టేసుకుందాం. మనకి లోపలికి ఎయిర్ గ్యాప్ వెళ్ళి మనకి ఐస్ అంతా ఫామ్ అయిపోకుండా ఉండడం కోసం ఇలా ఇంకొక బటర్ పేపర్ పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి మూతని. ఇప్పుడు దీనంతటిని ఒక ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసాక ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఒక నైట్ అంతా ఉంచేసాము. చక్కగా మనకి లోపలంతా మంచి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూసారా. వావ్, చాలా బాగుంది కదా. చూస్తుంటే మంచి గట్టిగా చక్కగా స్టిక్కీగా భలే రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్. ఇప్పుడు దీనంతటిని మనం స్కూప్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. ముందైతే మనం మీకు స్కూపర్ ఉంటే స్కూపర్తో అయినా లేకపోతే దీంతోనైనా ఇలా ఐస్ క్రీమ్ మొత్తానికి ఇలా స్కూప్ చేసేసుకోండి. చక్కగా భలే వస్తుంది కదా ఇలా తీస్తుంటే. చూసారా పర్ఫెక్ట్గా కొలతలతో చేసుకుంటే ఇలా యమ్మీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనంతటిని బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని మనకి ఎంతైతే ఐస్ క్రీమ్ కావాలో అలా దీనంతటిని ఇలా షిఫ్ట్ చేసుకుంటే చూసారా యమ్మీ టేస్టీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా కొలతలతో ప్రిపేర్ చేసుకోండి. టేస్టీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.